ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. ఫిబ్రవరి 14న పాలేరు రిజర్వాయర్లో కారు పడి ఆయన మరణించడం ప్రమాదం కాదని, డబ్బుల కోసం జరిగిన పక్కా ప్లాన్ హత్య అని ఏసీపీ తిరుపతి రెడ్డి ధృవీకరించారు. బొగ్గుల శ్రీనివాస్కు బొబ్బుల బీబీక్యూ పేరుతో జీఎస్టీ లైసెన్స్ ఉందని, ఆ లైసెన్స్ను సబ్ కాంట్రాక్టర్గా పనిచేసే అతని స్నేహితుడు వేణుమాధవరెడ్డి వాడుకున్నారని పోలీసులు తెలిపారు. లైసెన్స్ను వాడుకున్నందుకు గాను తనకు 50% వాటా ఇవ్వాలని బొగ్గుల శ్రీనివాస్ కోరగా వేణుమాధవరెడ్డి అంగీకరించారు. ఇలా 2022 నుంచి 2025 వరకు కలిసి వ్యాపారం చేశారు. వ్యాపారంలో 90 లక్షల రూపాయలు లాభం రాగా శ్రీనివాస్కు 15 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా 35 లక్షల రూపాయలు తర్వాత ఇస్తానని చెప్పారు. అయితే జీఎస్టీ ఎగ్గొట్టారంటూ శ్రీనివాస్కు అధికారుల నుంచి నోటీసులు రావడం, ఆ తర్వాత జీఎస్టీ లైసెన్స్ క్యాన్సిల్ కావడం జరిగింది. దీంతో తన లైసెన్స్ పునరుద్ధరణ, తనకు రావాల్సిన 35 లక్షలు ఇవ్వాలంటూ బొగ్గుల శ్రీనివాస్ వేణుమాధవరెడ్డి మీద ఒత్తిడి తెచ్చారు. దాంతో శ్రీనివాస్ను హత్య చేయాలని వేణుమాధవరెడ్డి ప్లాన్ చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 13న విజయవాడలో డబ్బులు ఇప్పిస్తానని చెప్పి శ్రీనివాస్ను మరో ముగ్గురితో కలిసి కారులో తీసుకెళ్లారు. నార్కెట్పల్లి వద్ద శ్రీనివాస్ను కత్తులు, ఇనుప రాడ్లతో కొట్టి చంపి ప్రమాదంగా చిత్రీకరించేందుకు కారును పాలేరు రిజర్వాయర్లోకి తోసేశారు. కాగా పక్కా ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు వేణుమాధవరెడ్డితో పాటు మరో 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.